నమస్తే సార్, కొండరాజు గారు. నమస్తే అండి సార్. ఈరోజు విజయవాడలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ, దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. సో దీన్ని సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కానీ, అంబేద్కర్ స్టాచ్యూని అక్కడ పెట్టడానికి సంబంధించి కానీ రకరకాల విమర్శలు దినపత్రికల్లో కానీ కొన్ని ఛానల్స్లో కానీ వస్తున్న పరిస్థితి. విమర్శలకి ఎందుకు వస్తున్నాయి? విమర్శలకు అవకాశం ఎక్కడన్నా ఇచ్చారా ఏంటి అసలు? ఒకటండి, విజయవాడ నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ స్మృతి వనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అందులో సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ గారు, ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోనే ఉన్నది. దాని ఎత్తు సుమారు 206 అడుగులు, 125 అడుగులు అంబేద్కర్ గారు అయితే ఆ వేసినటువంటి ప్లాట్ఫామ్ సుమారు 81 అడుగులు. సో మొత్తం కలిపి విగ్రహంగా చూస్తే 206 అడుగులు, సుమారు 400 కోట్ల రూపాయల పైన వెచ్చించి అసలు అంబేద్కర్ గారి యొక్క జీవన స్థితిగతులు, ఆయన బాల్యం నుంచి మరణం వరకు ఆయన సాధించిన విజయాలు కానీ, చేసిన పోరాటాలు కానీ, ఇవన్నీ ఈ తరం యువతకు తెలియాలి, ఈ తరం యువతను బాగా దగ్గరగా చేయాలి అంబేద్కర్ గారికి అనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం దాన్ని నిర్మించింది. అందులో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసాం. సుమారు ఒక 75 మందితో కూర్చునేటటువంటి ఒక ఐనాక్స్ థియేటర్కి మనం వెళ్తే ఏ విధమైనటువంటి ఫీల్ ఉంటుందో అలా ఒక థియేటర్ ఏర్పాటు చేసి అంబేద్కర్ జీవితాన్ని అందులో ప్రదర్శించే కార్యక్రమం కానీ, మ్యూజియం కానీ, కొంత లైబ్రరీ సెటప్ కానీ, నిజంగా అంబేద్కర్ గారు యొక్క విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసిన మీరు చూస్తే లోపల మ్యూజియం లోపల ఒక పట్టుకుంటే మనిషి చెయ్యి ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి దాంతో ఒక ఫీల్, నిజంగా అంబేద్కర్ గారు వచ్చి మన దగ్గర కూర్చున్నారా, మనం ఆయన పక్కన నిలబడ్డామా అనేటువంటి ఒక అనుభూతి కలుగుతూ, అసలు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పచ్చు. ఇంత గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు జనరల్గా నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఋషిలాగా కష్టపడి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి యజ్ఞాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా, నారాసురులందరూ కలిపి ఆ యజ్ఞాన్ని భంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే ఈ విమర్శలు. మీ మంచి ఎంత జరుగుతుంటే అంత కడుపు మంట వాళ్ళకి రగిలిపోతుంటారు. ప్రజల్లోకి ఆ మంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపాలి కాబట్టి వంకలైన మా డొంకటికి ఏడిచిందని ఇలాంటి దిక్కుమాల విమర్శలన్నీ వాళ్ళు చేస్తారు. మీరు ఇంకో విషయం గమనిస్తే, ఇదే అంబేద్కర్ గారికి ఒక భారీ విగ్రహం విజయవాడలో పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. తీయమని చెప్పండి, 2014లో వాళ్ళకు ఉన్నటువంటి మేనిఫెస్టోని తీసి చూపించమని చెప్పండి. బట్ మేము ఎక్కడా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తామని ఎక్కడ మా మేనిఫెస్టోలో లేదు. బట్ 2021 సంవత్సరంలో మేము దానికి శంకుస్థాపన చేయటం, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు అయితే శంకుస్థాపన చేశారో ఆ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. గతంలో వాళ్ళు ఎవరో శంకుస్థాపన చేసి మేము ప్రారంభించాలి కాదు. సో మా పనితనం అనేటువంటిది ప్రజలకు కనబడుతుంది, అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మీద కూడా విమర్శలు చేస్తున్నారు తప్పితే ఆ విమర్శలు ఎంత మాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు ప్రచార యావ కోసం ఇదంతా చేస్తున్నారు, అంత ఖర్చు పెట్టి, అంటే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి చేసి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వేయించుకోవడం కానీ వీటికి సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తాయి. నేనైతే ఒక మాట చెప్తానండి, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో నిజాన్ని బలంగా ఒక బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో వ్యవహరిస్తుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన చేసినటువంటి మంచిని, ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛా వాయువుల్ని, ఆయన పెట్టినటువంటి హక్కు అనేటువంటి భిక్ష గురించి ప్రపంచానికి ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత మంచి తప్పితే, అంటే అంబేద్కర్ గారి గురించి ప్రచారం చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారా? అంత కడుపుమంట అంబేద్కర్ గారి వాదుల మీద అంత విషం కక్కాల తెలుగుదేశం పార్టీ కానీ, పచ్చ మీడియా కానీ? మీరు చరిత్రను చూడమని అడుగుతున్నాను నేను. ఇదే చంద్రబాబు నాయుడుకు దళితులు అంటే ఎంత చిన్నచూపు అంటే, దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఏదో మనకు సినిమా డైలాగ్ ఉంటుంది, బేటా 1 నంబరి బాప్ 10 నంబరి అన్నట్టు, నారా లోకేష్ ఏమో దళితుల్లో ఎవడైనా పీకిందేంటి పొడిచిందేంటి అని నిన్న కాక మనం మాట్లాడాడు. ఓ పక్క యథారాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో వాళ్ళ పార్టీ నాయకులు అదే వ్యవహార శైలి. చింతమనేని ప్రభాకర్ గారు, దళితులారా మీకెందుకురా రాజకీయాలు, మీకెందుకురా పదవులు, పిచ్చ ఎదవల్లారా అని చెప్పి దళితుల్ని అత్యంత ఘోరంగా, హీనంగా అవమానించినటువంటి పరిస్థితులు. ఇదే అమరావతి ప్రాంతంలో దళితులకి భూములు ఇస్తామని మా ప్రభుత్వం ముందుకు వస్తే, దళితులు అక్కడ ఉండటం వల్ల డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటుంది, అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. ఆ రాజధాని నడిబొడ్డులో దళితులు అనేటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండడానికి వీలు లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు కేసులు వేశాడు కోర్టులో. సో ఇంత పచ్చి దళిత వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఎక్కడ దళితవాదాన్ని భుజం మీద వేసుకుని దళితులను కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని, నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఇప్పటివరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నాడో తీసి ఒక రికార్డింగ్ టేప్ చూపించమనండి.
సో జగన్మోహన్ రెడ్డి గారు అణగారినటువంటి వర్గాలని హక్కును చేర్చుకున్నాడు. అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించారు, అందలం ఎక్కించారు, అధికారాన్ని ఇచ్చారు, అభివృద్ధిని చేశారు, మంచి ఫలితాలను ఆ జాతులకు అందిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు తప్పితే అది ప్రచారయావ కాదు. ప్రజలకి తెలియాల్సినటువంటి హక్కుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దళితుల మీద చంద్రబాబు గారి ప్రేమ లేదని మీరు చెప్తున్నారు. 100%. ఇప్పుడు మొన్న ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. మార్పులు చేర్పులు జరిగిన వాటిలో ఎస్సీ ఎస్టీలు దళితులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళంటే జగన్ కు కక్ష, కావాలనే ప్రజా వ్యతిరేకత పేరుతో వాళ్ళని తప్పించారు అని. ఇప్పుడు రాజకీయంగా ప్రజాస్వామిక పద్ధతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మార్పులు చేర్పులు అనేటువంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొత్తగా ఇప్పుడే కాదు. ఎస్పెషల్లీ మీరు దళితుల గురించి అంటారు కాబట్టి నేను చెప్తున్నా, 2014 వరకు ఇప్పుడు తెలుగు మహిళా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత ఇదే విశాఖ జిల్లా పాయకరాపు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసింది ఆవిడ. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి దళిత వ్యతిరేక కాబట్టి, దళితులు అంటే చంద్రబాబు కడుపు మంట కాబట్టి ఓ దళిత ఎమ్మెల్యే అయినటువంటి వంగల్పూడి అనిత గారిని అక్కడ నుండి తీసి కొవ్వూరుకు మార్చేశాడా? లేదా ఒక జవహర్ గారు దళిత మంత్రిగా పనిచేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే ఈర్ష కాబట్టి ఆ జవహర్ గారిని కొవ్వూరుని తీసి తిరువురుకు మార్చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? మమ్మల్ని విమర్శించే ముందు, మా వైపు ఒక వేలెత్తి చూపించే ముందు మిగతా 3 వేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్నాయి. అవి తెలుసుకోకుండా అవివేకంతోనో అనాలోచిత విధంగానో బుర్ర జల్లడమే పనిగా పెట్టుకుని మా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా ఒక దళితులను మారిస్తే అనుకోండి, దళితుల నియోజకవర్గం నుంచి, అది ఇట్ ఈస్ అన్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ మరో దళితుడికే కదా అవకాశం ఇస్తారు. అంతే తప్ప ఎవరైనా ఓసిని తెచ్చి పెట్టగలమా? ఇజ్ ఇట్ పాసిబుల్? సో రాజకీయంగా ఎవరెక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తాం. దానికి కానీ దీనికి కానీ ఏ విధమైన సంబంధం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు మేము ఏం చేసామో సగర్వంగా చెప్పుకుంటాం. చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటారు, లేదంటే దళితులకు మీరు ఏం చేశారు అది చేశారు. నేను ఓపెన్ ఛాలెంజ్ మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా నేను చేస్తున్నా. ఈ రాష్ట్రంలో లేదా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానుల్లో కానీ చంద్రబాబు నాయుడు అభిమానుల్లో కానీ ఎవరైనా డిబేట్కి రావచ్చు. మంత్రి స్థాయి చంద్రబాబు లోకేష్ దగ్గర నుండి కార్యకర్త వరకు ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 1,76,000 కోట్ల రూపాయలు వాళ్ళకు అందించడం జరిగింది. సో మీరు ఏ పథకమైనా తీసుకోండి, పథకానికి స్కీమ్కి ఏ పేరైతే పెట్టండి, మాకన్నా ₹1 లబ్ధి ఆ సామాజిక వర్గాలకి మీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పండి, నేను జోహార్ అయిపోతాను ఎవరికైనా. సో ఇవన్నీ కేవలం రాజకీయంగా విమర్శలు. మీరు పథకం పేరేం పెట్టారు, స్కీమ్ పేరేం పెట్టారని కాదు, ఆ జాతి అభివృద్ధి చెందడానికి మీరు ₹1 వెచ్చించారా లేదా, అది నేరుగా వారి జోబులోకి వెళ్ళిందా లేదా, అది వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడిందా లేదా. ఈరోజు పేద వర్గాల వారంతా చదివేండి గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు డెవలప్ చేశారు? నాడు నేడు స్కూల్స్ ద్వారా ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఇవన్నీ ఎవరు చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడాడు? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నాడు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని వాగిన పిచ్చివాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విద్య ప్రభుత్వ బాధ్యతను తీసుకుని తన పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఏ విధమైనటువంటి వసతులు కోరుకుంటాడో ఆ విధంగా పేద వర్గాల వారన్నిటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి మన పిల్లల యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? సో అణగారిన వర్గాలని అభివృద్ధి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కింది చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉంటున్నాయి కాబట్టి దాని మీద కక్షా కార్పణ్యాలతో కడుపు మంట రగిలిపోయి చేసే విమర్శలు. ఒకప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులుగా ఉండేవి, లేదా బీసీల అభివృద్ధి అంటే బాబు గారి క్లాస్ వాళ్ళు అంటే చంద్రబాబు సామాజిక వర్గం వల్ల అభివృద్ధి చెందేవారు. బట్ ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, ఈ రాష్ట్రానికే బ్యాక్ బోన్ క్లాసులుగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి వెన్నుముక్కగా నిలిచి ముందుకు నడుపుతున్నారు. సో ఇటువంటి పరిస్థితిలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు మైనార్టీలు వీరంతా మా ప్రభుత్వానికి అండగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. దాని యొక్క ప్రతీకగా ఈరోజు అంబేద్కర్ గారు కోరుకున్నది, అంబేద్కర్ గారు కళ్ళగన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. నిజమైనటువంటి ఒక అంబేద్కర్ వాదిగా, నిజమైన అంబేద్కర్ వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనని కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఒకటి ఆవిష్కరిస్తే అంటే మిగతా దళితులకి ఎస్సీలు ఎస్టీలు అందరికీ న్యాయం చేసినట్టేనా? అభివృద్ధి పట్టించుకోలేదు, సంక్షేమ విషయంలో కానీ అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, అప్పుల పాలైపోయింది, ఇది చేస్తే ప్రజలు దాన్ని మర్చిపోతారా అని కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయిందని ప్రచారం చేసేది ఈ పిచ్చోళ్లే. ఆ పచ్చ మీడియా పేపర్లలో చూసి మనం నమ్మడం కాదు, స్వయంగా భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఈ తెలుగు ఆడపడుచు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారో
వెళ్ళి చూసి తెలుసుకుంటే అర్థమవుతుంది. మనం నిద్రపోయేవాడిని నేనో మీరో లేపగలం తప్ప నిద్ర నటించేవాడిని బ్రహ్మదేవుడు కూడా లేపలేడు. కాబట్టి వాస్తవాలు తెలియని వాళ్ళకి మనం నిజాలు చెప్పచ్చు తప్పితే అవాస్తవాలు మాట్లాడడమే అలవాటుగా పెట్టుకున్నటువంటి వ్యక్తులకి మనం ఎంత చెప్పినా వాళ్ళు మనతో అంగీకరించరు. కాబట్టి ఇక్కడ మేము పరిపాలన బాగా చేసామా లేదా, సంక్షేమం ట్రాన్స్పరెంట్గా గ్రౌండ్ లెవెల్కి మేము అందించామా లేదా, స్కూల్స్, హాస్పిటల్స్, పోర్ట్లు, ఇండస్ట్రీలు, ఉద్యోగాల కల్పనలు ఇవన్నీ మేము చేసామా లేదా అన్నది ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోవాలి? ప్రజలు. మేము ప్రజలను ఒప్పించడానికో మెప్పించడానికో పాలన చేస్తున్నాం తప్ప చంద్రబాబు నాయుడుని ఒప్పించాల్సిన అవసరమో పచ్చ మీడియాను ఒప్పించాల్సిన అవసరమో మా ప్రభుత్వానికి ఏమీ లేదు. సో మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చే దిశగానే మేము అడుగులు వేసాం. ఆఖరిలో విగ్రహం పెట్టాం. విగ్రహంతో పాటు ఆయన్ని యువతకి మరింత దగ్గర చేయాలి. అంబేద్కర్ లాంటి ఒక మహనీయుడు ఈ నేల మీద నడయాడిన సంగతి నేటి యువతరం మరవక ముందే వారికి గుర్తు చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో లోపల ఎల్ఈడి స్క్రీన్స్ కానీ అనేక హంగులతో రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కానీ 2000 మందితో ఉండేటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ విజయవాడగా అది అభివృద్ధి చెందబోతుంది. రాజు గారు, అయితే ఫైనల్లీ ఒక ప్రశ్న. ఇప్పుడు ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింపుకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఒక విమర్శ ఉంది. సంక్రాంతి సెలవులు పిల్లల మీద ప్రేమతో పొడిగించలేదు, స్కూల్ బస్సులతో సహా అన్నిటినీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం జనాన్ని తరలించడానికి శ్రీకాకుళం నుంచి ఇలా పలు ప్రాంతాలను తరలించడానికి మాత్రమే స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు అని. స్కూల్ సెలవులు అనేటువంటివి పిల్లల పండగ సెలవులకి ఇచ్చారు. ఉదాహరణకు మీరు అలా చూసుకుంటే అయోధ్య రామాలయం దానికి సంబంధించి కూడా సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే అయోధ్య రామాలయం దానికి కూడా బస్సులు కావాలి, ఆంధ్ర నుండో కాశ్మీర్ నుండో మొత్తం బస్సులు వేసుకుని పోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? కాదు కదా. కొన్ని కార్యక్రమాలకి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి సెలవులను పొడిగించినటువంటి మాట వాస్తవమే, కానీ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న ఆర్టీసీ బస్సులు విజయవాడ అదంతా ఫాల్స్ అండి. ఇంకోటి చెప్తున్నాను, బస్సులు ఉన్నా లేకపోయినా కాళ్ళకు బలపాలు చక్రాలు కట్టుకుని అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ గారిని ఒక దైవంగా కొలిచేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడకు రాబోతున్నారు. ఓ జన ప్రబంధనం మనకు కనబడబోతుంది. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఆ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి కావాల్సినటువంటి వస్తువులు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ రకంగా ఏమైనా ఆ చుట్టుపక్కల జిల్లాలోనో ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే తప్ప దానికి దీనికి మాత్రం ఎక్కడా లింక్ లేదు. అయితే నేను అడుగుతున్నాను, గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కార్యక్రమాలకి ఇదే గంటా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు వారి కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళు అయినప్పుడు మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీని వాడుకోలేదా? బస్సులు మీరు తీసుకెళ్ళిపోలేదా? ఇవన్నీ మేము మాట్లాడితే మీరు చూసి తట్టుకోగలరా? కాబట్టి ఏమిటంటే ఎందుకు అంత ఏడుపు అంటాను, అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ అవుతుంటే మీరు ఎందుకు చూసి తట్టుకోలేకపోతున్నారు? సో కేవలం దళిత వ్యతిరేకి, అంబేద్కర్ వ్యతిరేక అయినటువంటి చంద్రబాబు నాయుడు కడుపు మంటతో ఈరోజు ఆ పచ్చ మీడియాలో ఆర్టికల్స్ చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతాయి. ఎలక్షన్స్ ముందు ఈ పని చేశారు, సో దళితులను ఆకట్టుకోవడానికి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన సమయంలో ఇది గుర్తొచ్చిందా, ఇక్కడ దళితులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ గుర్తొచ్చారా అని అడుగుతున్నారు. ఇప్పుడు శంకుస్థాపన చేస్తే మీరు ఆ మాట అనాలి. మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. 2021లో మేము శంకుస్థాపన చేసాం. సార్ దీనికన్నా ముందు అసలు అంబేద్కర్ గారికి ఒక పెద్ద విగ్రహం పెడతానంటే చంద్రబాబు నాయుడు ఎందుకు మాట నిలబెట్టుకోలేదు? అంటే చంద్రబాబు నాయుడుకి అంబేద్కర్ గారు అంటే నచ్చదు కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి మనసు రాలేదా? దాని మీద ముందు ఓపెన్గా చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి హామీ కదా. మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేని దద్దమ్మలు ఎక్కడా? మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండానే అందరి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ఆ మహనీయుడికి అంత గొప్ప కార్యక్రమం అక్కడ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి మనసును ఆలోచించాలా మనం. కాబట్టి ఏమిటంటే మీరు రాజకీయ కోణంలో ఏమాత్రం మా ఉద్దేశం లేదు, ఎటువంటి దురుద్దేశం కూడా లేదు. అంబేద్కర్ గారికి గొప్ప స్మృతివనం నిర్మించాలని చెప్పి 2021లోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 మే 30 ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మనకు తెలుసు కరోనా వచ్చింది. 21 డిసెంబర్లోనో నవంబర్లోనో మేము అక్కడ శంకుస్థాపన చేయటం. సో పడుతుంది కదా. ఇదేం ఓం బుస్ అంటే చంద్రబాబు నాయుడులో మంత్రాలు అయ్యేం మాకు రావు. చంద్రబాబు నాయుడు మంత్రం వేసేస్తే మరుసటి రోజు గ్రాఫిక్స్లోని వచ్చేస్తూ ఉంటాయి బయటకు, అవి పేపర్లో నాటిలోని వచ్చి సహా అద్భుతం, అమరావతి అద్భుతం, లేదంటే ఇది అద్భుతం అని. మా దగ్గర చంద్రబాబు నాయుడుకు ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్, మాయలు, మంత్రాలు, కుట్రలు, కుల్లి కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది కష్టపడడం, పనిచేయడం, సంక్షేమం, అభివృద్ధి, మేలు చేకూర్చడం. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే మాతో పాట కూడా రిలీజ్ అయింది, మా పార్టీది. చాలా అద్భుతంగా ట్రెండ్ అవుతుంది ఆ సాంగ్ కూడా.
జెండాలు జత కట్టడం మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడం జగన్ ఎజెండా అని. ఓకే. సో ఇటువంటి వ్యక్తులను నోట అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంశయంగా చెప్తున్నారు 19 నుంచి 24 వరకు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల, మీ అన్న ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబంకి ఎవరికైనా సరే లబ్ధి, మేలు, సంక్షేమం, అభివృద్ధి జరిగితేనే ఓటేయండి లేకపోతే ఓటేయద్దు అని ఇంత సంశయంగా చెప్పినటువంటి మగాడు మనగాడు భారతదేశ రాజకీయాల్లో ఎవడున్నాడండి? చంద్రబాబు నాయుడుకి అంత దమ్ముంటే ఇంతకుముందు 9 ఏళ్ళు పాలన చేశాడు కదా, ఆ తర్వాత 5 ఏళ్ళు అవశేషం ఆంధ్రప్రదేశ్ చేశాడు కదా. చెప్పండి గతంలో నా ప్రభుత్వంలో మంచి మేలు జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటేయద్దని చెప్పండి చంద్రబాబు దమ్ముంటే. సో దమ్మున్నటువంటి పాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్ గారికి చంద్రబాబుకి అసలు పొంతనే లేదు రాజకీయంగా. ఇంకొక ప్రజలు నవ్వుకునే అంశం ఏంటంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు, సుమారు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. ఇంకా నేను వస్తే ఏదో చేస్తానంటాడు కానీ 14 ఏళ్ళలో నేను ఇది చేశానని చెప్పుకోడేంటి? చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది ఆలోచించే వాళ్ళకి. ఇంకా నువ్వేమో నీ వయసు చూస్తే 7-10 దాటేసింది, నీ ఆరోగ్యం రేపో మాపో ఎలాగుంటుందో ఎవరికి తెలియదు, భగవంతుడు దేవుడు నువ్వు బాగుండాలని కోరుకుంటాం. కానీ ఎంత వయసు వచ్చాక కూడా ఇంకా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటావు కానీ నేను ఇది చేశానని ఎందుకు చెప్పడు? ఇప్పుడు మేము చేసినవన్నీ చెప్తాం. ఆర్బీకేలు చూడండి, సచివాలయాలు చూడండి, వాలంటీర్ వ్యవస్థ చూడండి, లేదా ఆర్టీసీ ఉద్యోగస్తులు విలీనం చూడండి, లేదా మేము కల్పించినటువంటి 6 లక్షల ఉద్యోగాలు చూడండి. ఇవన్నీ మేము చెప్తున్నాం కదా. సుమారు 2 లక్షల పైన గవర్నమెంట్ ఉద్యోగాలు, సుమారు 3.5 లక్షల పైన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఒక 40,000 పైన కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఇది కాక ఎంఎస్ఎంఈల ద్వారా మేము కల్పించినటువంటి ఉద్యోగాలు, తెచ్చినటువంటి కంపెనీలు, పెట్టినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ మేము చెప్పుకోవడానికి ఎన్ని ఉన్నాయి. వేరే చంద్రబాబు నాయుడుకి ఏముంది? చంద్రబాబు నాయుడు ఏ రోజున ఒక మాటనే చెప్పాడా? ఇప్పటికీ నేను వస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటాడు. చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి 4 షూరిటీ ఇవ్వాల్సి వచ్చింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. అది చంద్రబాబు నాయుడు పరిస్థితి. సార్, అయితే చివరిగా ఈరోజు సాయంత్రం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా ఉండబోతుంది కార్యక్రమం? చాలా గొప్పగా ఉండబోతుందండి. ఆ సామాజిక వర్గాల వారందరితో కూడా, అంటే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఆయన వల్లే ఈరోజు మనం బతుకుతున్నాం ఇంత హాయిగా. సో ఆయన యొక్క చరిత్రని భవిష్యత్తు తరాలకు ఇంకా దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ప్రసంగం ఉండబోతుంది ఆ మీటింగ్లో. అనంతరం లేజర్ షో, ఇవన్నీ కూడా మొత్తం ఆ కార్యక్రమం అంతా జరగబోతుంది. ఖచ్చితంగా విజయవాడ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం చూసి ఒక్కసారి మనసులో ఆయన స్మరించుకొని ఒక భావోద్వేగమైనటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే రోమాలను ఎక్కబొడుచుకుంటాయి. నేను వెళ్ళి ఆల్రెడీ చూశాను, సందర్శించాను, అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చిన ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్తాడు, చూస్తాడు, చాలా ఆనందం పొందుతాడు, స్ఫూర్తిని పొందుతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్కారం.